హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చిట్టింటి రుచులు. ఈరోజు మనం చాలా ఈజీగా, సాఫ్ట్గా, టేస్టీగా ఉండే బనానా ప్యాన్ కేక్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇది పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో కానీ, స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఎప్పుడు ఇచ్చినా చాలా ఇష్టంగా తింటారు. అసలు జంక్ ఫుడ్డే అడగరు మనల్ని. బయటి ఫుడ్ అస్సలు ఇష్టపడరు ఇవి ఒకసారి తిన్నాక. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ముందుగా బాగా పండిన అరటిపళ్ళు అంటే ఇంకా తినలేము, బయట పడేస్తాం అనే అరటిపళ్ళతో అయితేనే టేస్ట్ బాగుంటుంది. మీరు ఒకసారి చూడండి, ఈ సింపుల్ పదార్థాలతో 10 మినిట్స్లో బనానా ప్యాన్ కేక్స్ ఎలా చేయాలో చూసేద్దాం. మీరు చూడండి, నేను ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసి ఈ గిన్నెని పక్కన పెట్టండి. మీరు మెజర్స్ గుర్తుపెట్టుకోండి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఆ గిన్నె పక్కకు పెట్టేసుకోండి, అంతే. ఒక 2 మినిట్స్. అదే కప్తో ఆ 3 బనానాస్, మీ ఇష్టం. నేనైతే 2 బనానాస్ తీసుకున్నాను, పెద్దవి. ఈ బనానాస్ కంటే ఇంకా చక్కెరకేళి బనానాస్ అని చిన్నగా లావుగా ఉంటాయి చూసారా, వాటితో అయితే ఇంకా టేస్టీగా, ఇంకా బాగుంటాయి. టేస్టీగా యమ్మీగా ఉంటుంది. సో అవి మనకు అవైలబుల్గా లేవు, ఇవే ఉంటే వీటితోనే చేశాను. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా మనం సైడ్కి. ఒక కప్పు బనానా చాలా స్వీట్గా ఉంటే కొంచెం తక్కువగా వేసుకోండి బెల్లం, కొంచెం స్వీట్నెస్ని బట్టి చూసుకోండి. కప్పు బనానా పీసులు తీసుకున్నాం కదా, అదే పావు కప్పు బెల్లం, మీ ఇష్టం. కొంచెం స్వీట్ ఎక్కువగా తింటే ఎక్కువగా తీసుకోండి. అందులో బనానా కూడా స్వీట్గా ఉంటుంది కదా, ఒకసారి మీరు చెక్ చేసుకొని తీసుకోండి. నేనైతే నార్మల్ బనానాస్తో చేశాను కాబట్టి నార్మల్ బనానా స్వీట్ తక్కువగా ఉంటుంది కొంచెం, చక్కెరకేళి కంటే కూడా. సో అందుకని కప్పు బనానాస్కి పావు కప్పు బెల్లం తీసుకున్నాను. ఫస్ట్ మనం పక్కన పెట్టుకున్న గోధుమ పిండి బౌల్లోకి ఈ మిక్సీ చేసిన బనానా, బెల్లం, పాలు, ఈ పాలు కూడా అంతే. ఒక కప్పు బనానా పీస్లు, పావు కప్పు బెల్లం, ఒక కప్పు మిల్క్, అవన్నీ వేసి మిక్స్ చేయండి మిక్సీలో. మిక్సీ చేశాక అది ఇందులో వేసి మిక్స్ చేయండి. కొంచెం బ్యాటర్ గట్టిగా అనిపిస్తే ఇంకా కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ కూడా చేసుకోండి. కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా కూడా ఉండకూడదు. ఇలా థిక్గా ఉండేటట్టు చూసుకోండి మామూలుగా. కొంచెం పాలు గట్టిగా అనిపించింది నాకు, అందుకే మళ్ళీ కొన్ని పాలు యాడ్ చేశాను. ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసాను. వెనిలా ఎసెన్స్ ఉంటే ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ లేకపోయినా కూడా ఇలాచీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఒక స్పూను ఇలాచి పౌడర్ వేసాను. పించ్ ఆఫ్ సాల్ట్, లిటిల్ బిట్గా కొంచెం సాల్ట్ వేయండి, చాలా బాగుంటుంది. యమ్మీగా వస్తాయి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేశాను నేను. చాలా బాగా వస్తుంది చూడండి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే అవన్నీ బాగా మంచిగా మిక్స్ అయిపోయి ఉంటాయి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేశాక మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి అంతా మిక్స్ చేయండి ఒకసారి. స్వీట్నెస్ అవి ఇవి ఉంటాయి కదా, మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టండి. నేను ఫస్ట్ స్టీల్ కడాయిలో వేసాను కానీ అస్సలు రాలేదు. మళ్ళీ నాన్ స్టిక్ ప్యాన్ మీదే వేయాల్సి వచ్చింది. ఇందులో వేస్తే మొత్తం అడుగంటిపోయింది, అస్సలు రాలేదు. నేను ఇలా వేసాను ఫస్ట్, చూడండి, కానీ అస్సలు రాలేదు. ఎంత ట్రై చేసినా రాలేదు. ఇంకా వెంటనే నేను ఆ బౌల్ తీసి పక్కన పడేసి మళ్ళీ ఐరన్ ప్యాన్ పెట్టాను. దోశ తవా అని చెప్పాను కదా నేను, క్యాస్ట్ ఐరన్ దోశ తవా, దాని మీదే కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి వేసాను. దాన్ని బ్యాటర్ వేసాక మీరు దోశలాగా స్ప్రెడ్ చేయకండి, అలానే వదిలేయండి. అలానే వదిలేస్తే ఒక 1 మినిట్కి కానీ హాఫ్ మినిట్కి కానీ ఇలా బబుల్స్ వస్తాయి. అంతా మొత్తం పిండి ఇలా అయిపోయి బబుల్స్ వచ్చాక రివర్స్ చేయండి, అప్పుడు బాగుంటుంది. మంచి లోపల వరకు బాయిల్డ్ అవుతుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. సో యమ్మీ బనానా ప్యాన్ కేక్స్ కూడా అన్నీ రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.